Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 15 in our pride journey. So guys, మనం అయితే సక్సెస్ఫుల్గా HTML, CSS, జావా స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకున్నాం. సో గైస్, ఇవాళ అయితే మనం రియాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇవాళ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే అసలు రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ ఎందుకు యూజ్ చేయాలి, రియాక్ట్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, అసలు రియాక్ట్ యూజ్ చేయకపోతే ఏమవుద్ది, సో అది మొత్తం క్లారిటీగా చూద్దాం గైస్. సో మీకు రియాక్ట్ అర్థం అవ్వాలన్నా లేకపోతే రియాక్ట్ మీద మీరు ప్రాజెక్ట్ చేయాలన్నా ముందు అసలు మీకు రియాక్ట్ ఎందుకు కనిపెట్టారో, ఎందుకు తీసుకొచ్చారో తెలిస్తేనే ఓకే రియాక్ట్ యూజ్ చేసి ఇది చేయొచ్చు అని తెలిస్తేనే మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేయొచ్చు గైస్. అలా కాకుండా చాలామందికి HTML, CSS, జావా స్క్రిప్ట్ వచ్చు గైస్. చాలామంది రియాక్ట్ రాక చాలామంది ప్రాజెక్ట్ బిల్డ్ చేయక ఆగిపోతారు గైస్. సో మీరు సగం వరకు నేర్చుకున్నా మీకు రానట్టే, మీరు మొత్తం నేర్చుకున్నప్పుడే మీకు వచ్చినట్టు లెక్క గాయస్. సో ఈరోజు నేను క్లాస్లో అయితే అసలు రియాక్ట్ ఎందుకు యూజ్ చేయాలి, రియాక్ట్ అంటే ఏంటి, సో నేను ఒక రియాక్ట్ ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను గైస్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ మీరు చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడే ఇస్ డే 15. సో గైస్, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈస్ రియాక్ట్, వై యూజ్ రియాక్ట్, క్రియేట్, రన్ ఫస్ట్ రియాక్ట్ యాప్. ఓకే గైస్, అసలు రియాక్ట్ అంటే ఏంటో చూద్దాం అండ్ రియాక్ట్ని ఎందుకు యూజ్ చేయాలో చూద్దాం గైస్. అండ్ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ కూడా మనం క్రియేట్ చేద్దాం గైస్. ఓకేనా గైస్, ముందుగా నేను చెప్పేది ఏంటంటే గైస్, ఎవరికైతే అసలు HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద బేసిక్ అవగాహన లేదో గైస్, ముందు మీరు ఈ వీడియో చూసే కన్నా ముందు గైస్ నేను ఆల్రెడీ అసలు HTML, CSS, జావా స్క్రిప్ట్ కంప్లీట్ చేశాను గైస్. సో ముందు మీరు ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోలు చూస్తే ఇప్పుడు నేను రియాక్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది గైస్. లేకపోతే మీరు రియాక్ట్ నేర్చుకోలేరు గైస్. అంతెందుకు గైస్, ఇప్పుడు మీరు వాళ్ళు నేర్చుకోకుండా గుణింతాలు నేర్చుకోగలరా? సో అలాగే మీరు బేసిక్స్ నేర్చుకోకుండా అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకోలేరు. సో మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను గైస్, అంతకుమించి ఏమీ లేదు. సో మీరు ఒకవేళ ఇది చూడకోకుండా ఇది చూస్తే సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు గైస్, అంతే. సో మీకు ఇంకా భయం పెరిగిపోయి ఏంటి ఇంత ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు అనిపించదు గైస్. సో అలా కాకుండా మీరు ఒక ఆర్డర్లో వచ్చారనుకోండి, సో మీకు ఈజీగా అర్థం అవుతుంది గైస్. సో నెక్స్ట్ స్టెప్గా సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాళ్ళ సో గైస్, వాట్ ఈస్ రియాక్ట్ గైస్. రియాక్ట్ అంటే ఏంటంటే రియాక్ట్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ గైస్. రియాక్ట్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అసలు లైబ్రరీ ఏంటన్నా, బుక్స్ లైబ్రరీయా గైస్? చాలామందికి డౌటు, అసలు రియాక్ట్ అంటే లైబ్రరీయా ఫ్రేమ్వర్క్, చాలామందికి డౌట్ గైస్. లైబ్రరీ, రియాక్ట్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో ఇంకో డౌట్ ఏంటంటే అసలు లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? సో గైస్ అది కూడా మనం చూద్దాం గైస్. ముందు మీరు ఏంటంటే అసలు ఏంటి, రియాక్ట్ ఇది జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే గైస్, ఇక్కడ ఏంటి, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్, ఇట్ ఈజ్ ఏ లైబ్రరీ. అంటే రియాక్ట్ అంటే ఏంటంట, అంటే ఒక ఫంక్షన్స్ కొన్ని క్లాసులు కాదంట గైస్. మనం ఏంటి జావా స్క్రిప్ట్లో జస్ట్ మనం క్లాసెస్ యూజ్ చేయొచ్చు, ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, జస్ట్ అంతే. కానీ ఇట్ ఈజ్ ఏ లైబ్రరీ, అంటే రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ దట్ హెల్ప్స్ యూజ్ బిల్డ్ డైనమిక్ అండ్ ఎఫిషియంట్ యూజర్ ఇంటర్ఫేసెస్. అంటే రియాక్ట్ మనం ఏం చేయొచ్చు అంట, డైనమిక్ అండ్ ఎఫిషియంట్ యూజర్ ఇంటర్ఫేస్ని మనం బిల్డ్ చేయొచ్చు అంట. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్, అసలు ముందు మనకి ఆర్డర్ చూద్దాం గైస్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి గైస్? ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే జస్ట్ మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఫంక్షన్ అంటాం గైస్. అంటే మనకి ఏదైతే ఒక పర్టికులర్ టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వాలో, అంటే మళ్ళీ తర్వాత అది ఫ్యూచర్లో కూడా వాడుకోవాలంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఫంక్షన్ ఉపయోగించి రాస్తే ఆ ఫంక్షన్ని మనం ఫ్యూచర్లో ఎక్కడైతే కాల్ చేసుకుంటామో సో మళ్ళీ మనం ఈ కోడ్ రాయకోకుండా దాన్ని యూజ్ చేసుకుంటాకి మనం ఫంక్షన్ యూజ్ చేస్తాం గైస్. సో క్లాసెస్లో ఏముంటాయి గైస్, ఒక
అంటే నీకు ఫంక్షన్లో ఒక టాస్కే పర్ఫామ్ అవుతుంది గైస్. అలా కాకుండా క్లాసెస్లో నీకు మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. సో లైబ్రరీస్ క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. సో ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే గైస్, అర్థమైందా? ఫంక్షన్స్ అంటే ఒక్క టాస్కే గైస్, క్లాసెస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ, లైబ్రరీ అంటే క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్ అంటే లైబ్రరీ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. సో అది గైస్, మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లైబ్రరీ అంటే జస్ట్ టూల్ కిట్ అనమాట. అంటే లైబ్రరీ అంటే ఏంటి గైస్? మనకేంటి లైబ్రరీ అంటే మనకి బుక్, ఇప్పుడు మనం ఒక లైబ్రరీ తీసుకుందాం గైస్, మన కాలేజీలో ఏముంటాయి, దాంట్లో మనకి కావాల్సిన అన్ని బుక్స్ అక్కడ ఉంటాయి గైస్. మనం జస్ట్ సెర్చ్ చేసుకుని యూజ్ చేసుకుంటామే. అలాగే లైబ్రరీ అంటే మనకి కావాల్సిన టూల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి గైస్. అంటే ఏంటి, మన వెబ్ పేజ్కి ఎలాంటి స్టైల్స్ అప్లై చేయాలి, లైక్ ఎలాంటి ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి, సో ఆ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతాయి, సో ఆ ప్యాకేజ్ అన్నీ మన లైబ్రరీస్ ఉంటాయి గైస్. జస్ట్ మనం వాటిని ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం గైస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లైబ్రరీ. సో ఓకేనా గైస్, ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి గైస్, ఫంక్షన్ అంటే ఏంటంటే గైస్ ఒక విలేజ్ లాంటిది. ఓకే గైస్, ఫంక్షన్ అంటే ఏంటి, ఒక విలేజ్. ఆ విలేజ్లో మనకి గైస్ ఇక్కడ చూడండి, ఒక చిన్న పనికి సరిపడే చోటు గైస్. ఇక్కడ ఏంటి, మనకి విలేజ్లో ఏమైనా ఎక్కువ పనులు ఉంటాయా? అంతేగా గైస్, మనం ఉన్న విలేజ్లో మనకి ఎక్కువ పని ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పనులు ఉన్నా కానీ మనకి శాలరీ అంత సరిపోదు, ఎందుకంటే తక్కువ శాలరీ వచ్చింది విలేజ్లో కాబట్టి. గైస్ ఇక్కడ చూడండి, క్లాసెస్ ఇస్ నథింగ్ బట్ ఏ సిటీ, అంటే కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటే ఉన్న చోటు. గైస్ నేను ఇక్కడ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మనం ఫంక్షన్ యూజ్ చేస్తే గైస్, ఇది మీరు మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నాను గైస్. మీరు ప్రతిదీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో అండర్స్టాండ్ చేసుకుంటేనే మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారు గైస్. అలా కాకుండా ఫంక్షన్ అంటే ఫంక్షన్, క్లాస్ అంటే క్లాస్, లైబ్రరీ అంటే క్లాస్, ఏదోట్లే క్లాస్ కానీ లైబ్రరీ కానీ. సో గైస్ అలా అంటే మీకు గుర్తుండదు గైస్. మీరు జస్ట్ మీకు బాగా గుర్తుండాలని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తున్నాను గైస్. ఓకే, ఫంక్షన్ అంటే ఒక చిన్న పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఫంక్షన్ యూజ్ చేస్తారు. క్లాస్ అంటే సో అలాంటి టాస్క్లు ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేయాలంటే క్లాస్ ఉపయోగిస్తారు. గైస్ ఇక్కడ చూడండి, లైబ్రరీ అంటే ఏంటి, స్టేట్ అంటే చాలా పనులకు సరిపడే పెద్ద సెటప్. ఓకే గైస్, ఇంకేంటి, ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, కంట్రీ. గైస్ ఇక్కడ చూసారా, మనకేంటి, మనం అంటే ఏంటి, మనకి ఎలాంటి పని కావాలో దాన్ని బట్టి గైస్. ఇప్పుడు నాకు కొంచెం శాలరీ సరిపోద్ది అన్నప్పుడు నేను విలేజ్లో పని చేసుకుంటా. అలా కాదు, నాకు శాలరీ సరిపోవట్లా, మా ఇంట్లోకి డబ్బులు రావట్లేదు, సో అప్పుడు నేనేం చేస్తా, సిటీకి వెళ్తా. సో అబ్బో నాకు అసలు సిటీలో కూడా శాలరీ సరిపోవట్లేదు, నాకు మొత్తం రూమ్ రెంట్కే సరిపోతుంది. అప్పుడు నేనేం చేస్తా, స్టేట్ మారుతా. అప్పుడు కూడా నాకు సరిపోతే కంట్రీయే మారుతా. సో గైస్ ఎక్కడ మనం ఎలాగైతే మనీ కోసం, ఓకే గైస్, మన మనీ కోసం లేకపోతే మన సిచ్యువేషన్ ప్రకారం మనం ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ప్లేస్ని, అది విలేజ్ కానీ, సిటీ కానీ, స్టేట్ కానీ, కంట్రీ కానీ, అలాగే మన ప్రాజెక్ట్ బేస్ అంటే మన ప్రాజెక్ట్లో చేసే వర్క్ బేస్ అంటే ఏంటి, మన ప్రాజెక్ట్లో లైక్ ఫంక్షన్స్ ఎక్కువ యూజ్ చేయాలి, మెథడ్స్ ఎక్కువ యూజ్ చేయాలి, లైక్ లైబ్రరీ ఉండాలి, ఫ్రేమ్వర్క్ గైస్. అలాగే మన ప్రాజెక్ట్ బేస్ చేసుకుని సో మనం లైబ్రరీ యూజ్ చేయాలా, ఫ్రేమ్వర్క్ యూజ్ చేయాలా డిసైడ్ చేసుకుంటారు గైస్. ఓకేనా డెవలపర్స్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్ అర్థం కాకపోతే ఏమీ లేదు, జస్ట్ ఇంకోసారి చూడండి అంతే. కానీ మీరు జస్ట్ అలా విని వదిలేస్తే మీకు అర్థం కాదు గైస్. మీరు ఎప్పుడైతే మీరు కొంచెం సేపు కాన్సన్ట్రేషన్గా వినండి గైస్. ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ అయితే మనం అసలు వాట్ ఈజ్ రియాక్ట్ అంటే చూసాం. రియాక్ట్ ఈజ్ నథింగ్ బట్ లైబ్రరీ. సో లైబ్రరీ అంటే సో టూల్స్. ఓకేనా గైస్. సో ఇప్పుడు ఏంటి, ఓకే అన్న లైబ్రరీ అంటే బాగానే ఉంది. సో మనకు లైబ్రరీ అంటే ఏం చేస్తాం, టూల్స్ ఉన్నాయి కాబట్టి లైక్ టూల్స్ ఇస్ నథింగ్ అంటే ప్యాకేజెస్ అంటే ఏంటి, దాంట్లో ఆటోమేటిక్గా మనకు లాజిక్ ఉంటుంది. జస్ట్ మనకి ఏదైతే మనకు కావాలో జస్ట్ ఇంపోర్ట్ చేసుకుని జస్ట్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా, అది ఒక లైబ్రరీ అన్న దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. కానీ రియాక్ట్ ఎందుకు నేను యూజ్ చేయాలి అన్నా, నేను రియాక్ట్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి గైస్ చూద్దాం ఇప్పుడు. గైస్ ముందు మీరు అది తెలుసుకోవాలంటే గైస్ ముందుగా మనం స్టార్టింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామైతే గైస్ మనం డామ్ మ్యానిపులేషన్ చూసాం గైస్. డామ్ ఈజ్ నథింగ్ బట్
డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. గైస్ మనం ఏం చూసాం, స్టార్టింగ్లో ఒక ట్రీ స్ట్రక్చర్లో ఒక డాక్యుమెంట్కి అసైన్ చేసి మనం ఒక HTML పేజ్ని మాడిఫై చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా ఒక డామ్ మ్యానిపులేషన్ మెథడ్స్ సహాయంతో మనం చేయొచ్చు గైస్. అది ఏంటంటే రియల్ డామ్ అంటే ఏంటి గైస్, మన HTMLలో ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి గైస్. లైక్ ఇమేజ్ ఎలిమెంటు, టెక్స్ట్ ఎలిమెంటు, లైక్ ఇన్పుట్ ఎలిమెంట్ అలా ఉన్నాయి గైస్. సో నేనేం చేశానంటే జస్ట్ ఒక ఇమేజ్ ఎలిమెంట్ చేంజ్ చేశాను గైస్. ఓకేనా, నా రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను ఒక ఇమేజ్ ఎలిమెంట్ చేంజ్ చేస్తే సో అది ఏంటంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని అప్డేట్ చేసేద్దు గైస్. కానీ ఇక్కడ ఏంటి, నేను ఒక ఇమేజ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేశాను. అంటే ఏంటి గైస్, అలా కాదు గైస్. ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీకు గైస్, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ కానీ లింక్డ్ఇన్ కానీ వాడుతున్నప్పుడు గైస్, లింక్డ్ఇన్లో కానీ మనం ప్రొఫైల్లోకి వెళ్ళి మనం ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం గైస్. మన అప్పుడు గ్యాలరీ ఓపెన్ అవుద్ది. గ్యాలరీలో ఏంటి, మన ఇమేజెస్ అన్నీ ఉంటాయి. మన గ్యాలరీలో అంటే మన ఇమేజెస్ అన్నీ ఉంటాయి. సో మన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ అవుద్ది. సెలెక్ట్ అయినప్పుడు ఓన్లీ ఆ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్టి 1 ఎలిమెంట్. సో ఆ ఎలిమెంట్ ఒక్కటే అక్కడ అప్డేట్ అవుతుంది. కానీ మిగతా ఉన్నాయన్నీ అప్డేట్ అవుతాయి గైస్. అంటే లోపల మనకి హోమ్ పేజ్ కానీ, లేకపోతే వీడియోస్ పేజ్ కానీ, పోస్ట్ పేజ్ కానీ అవన్నీ మనకి అప్డేట్ అవుతున్నాయా. సో మనకి రియల్ టైంలో అలా కాదు గైస్. మనకి రియల్ టైంలో మీరు అప్డేట్ చేసినా చేయకపోయినా ఒక పేజీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ వన్స్ అప్డేట్ అవుతాయి గైస్. ఓకేనా, సో అలా అవ్వకూడదు. సో అలా అవ్వితే మనకి టైం టేకన్ అయిపోద్ది, వెబ్సైట్ అనేది ఎఫిషియెంట్గా పనిచేయదు. సో దానికోసం ఏం చేశారంటే వర్చువల్ డామ్ తీసుకొచ్చారు గైస్. ఓకేనా, సో వర్చువల్ డామ్ అంటే మనం రియాక్ట్లో ఏం ఉపయోగిస్తాం గైస్, వర్చువల్ డామ్. సో గైస్ ఇప్పుడు చూద్దాం వర్చువల్ డామ్ అంటే దీన్ని అంటే ఎందుకు యూజ్ చేయాలంట, రియాక్ట్లో మనం యూజ్ చేసేది వర్చువల్ డామ్, మనం అదే HTMLలో వచ్చేసేది ఏంటిది గైస్, లైక్ రియల్ డామ్లో ఏంటి, మనం ఎప్పుడైతే ఒక అప్డేట్ చేస్తామో మన వెబ్ పేజ్లో అన్ని ఎలిమెంట్స్ అప్డేట్ అవుతాయి. కానీ వర్చువల్ డామ్లో అలా కాదు గైస్. ఏ ఎలిమెంట్కి అయితే మనం అప్డేట్ చేసామో ఆ ఎలిమెంట్ మాత్రమే అప్డేట్ అవుద్ది గైస్. ఇక్కడ నేను రాసాను చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేటింగ్ ది ఎంటైర్ వెబ్ పేజ్ ఎవ్రీ టైమ్ సంథింగ్ చేంజెస్, రియాక్ట్ అప్డేట్స్ ఓన్లీ ద స్పెసిఫిక్ పార్ట్. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేద్దంటే ఇక్కడ ఓన్లీ ద స్పెసిఫిక్ పార్ట్ అంటే ఏంటి, యూజర్ దేని మీద అయితే టాస్క్ పర్ఫామ్ చేశాడో అండ్ లైక్ యాక్షన్ పర్ఫామ్ చేశాడో సో ఆ ఎలిమెంట్ మాత్రమే అప్డేట్ అవుద్ది గైస్. దీనివల్ల ఏంటి, మనకి రిమైనింగ్ ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ అవ్వదు గైస్. సో మనకి టైం అంటే మనకి నెట్వర్క్ ఇష్యూ కానీ గైస్. ఇప్పుడు అలా కాకుండా యూజర్ సెలెక్ట్ చేసిన దాని మీద కాకుండా అన్నీ రీలోడ్ అవుతాయి గైస్, ఒకసారి నెట్ అందదో. సో అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గైస్. సో వర్చువల్ డామ్ ఎందుకు ఉపయోగిస్తారు, మన వెబ్సైట్లో కానీ మన యాప్లో కానీ యూజర్ యాక్షన్ పర్ఫామ్ చేసిన ఎలిమెంట్ మాత్రమే, అంటే మనం సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ మాత్రమే అప్డేట్ అవ్వాలంటే మనం వర్చువల్ డామ్ యూజ్ చేస్తాం గైస్. ఇప్పుడు నేను డిఫరెన్స్ చెప్తున్నాను గైస్. ఈ డిఫరెన్స్ నేను చాలా ఆలోచించి మీ అందరికీ అర్థం కావాలని నేను ఓన్గా క్రియేట్ చేశాను గైస్. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో గైస్ జాగ్రత్తగా నేను ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను గైస్. మీకు కాన్సెప్ట్ అర్థం అవడం ఇంపార్టెంట్ గైస్. మీరు కాన్సెప్ట్ అర్థమవుతేనే మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చాలా ఈజీగా చేసేస్తారు గైస్. ఎందుకంటే మీకు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసు, ఆ కాన్సెప్ట్ ఎక్కడ వాడాలో తెలుసు, ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసు. సో మీరు చాలా ఈజీగా ప్రాజెక్ట్ బిల్డ్ చేసేస్తారు. కానీ మీకు కాన్సెప్ట్ తెలుసుగా, మీకు కాన్సెప్ట్ అంటే విన్నారు కానీ మీకు కాన్సెప్ట్ తెలియదు, ఎక్కడ యూజ్ చేయాలో తెలియదు, ఎప్పుడు వాడాలో తెలియదు, సింటాక్స్ తెలియదు అంటే మీకు తెలిసిన యూజ్ లేదు గైస్. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ని ఎందుకు నేను ఈ కాన్సెప్ట్ వాడాలి, ఎప్పుడు నేను ఈ కాన్సెప్ట్ వాడాలి, ఎక్కడ నేను ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు నేను రియల్ డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి, మనం నార్మల్గా మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎలా ఉందో, మనకి ట్రీ స్ట్రక్చర్లో ఉందా, అది మనం HTMLలో చూసాం. సో మనం రియల్ డామ్ మనం ఏంటి గైస్, సింపుల్గా బండ గుర్తు పెట్టేసుకోండి. రియల్ డామ్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఏంటి గైస్, ఇక్కడ నేను మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పా చూడండి గైస్. రియల్ డామ్ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులర్ సెమ్ ఎగ్జామ్స్ గైస్. ఓకేనా, ఏంటి రెగ్యులర్ సెమ్ ఎగ్జామ్స్ గైస్. ఇక్కడ ఏంటి
ఒకవేళ నువ్వు అన్ని సబ్జెక్ట్స్ రాయకపోయినా మనీ పే చేయాలి గైస్. ఎందుకు? హాల్ టికెట్. అవునా గైస్? అంతే కదా. ఇప్పుడు నేను ఒక సెమ్ చదువుతున్నాను గైస్. ఇప్పుడు నేను 2-1 అనే సెమ్ చదువుతున్నా. 2-1 అనే సెమ్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ నాకు మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ ఇంగ్లీష్ వచ్చు గైస్. కానీ మిగతా 4 సబ్జెక్ట్స్ నాకు రావు గైస్. అలా అని నేను మనీ పే చేయకుండా ఉంటే నాకు హాల్ టికెట్ కడతారా గైస్? కట్టరు. అంటే ఏంటి? నేను ఉన్న అన్ని ఎలిమెంట్స్ నాకు రావు, కానీ నేను మనీ పే చేస్తున్నా. అలాగే రియల్ టర్మ్లో కూడా ఉన్న అన్ని ఎలిమెంట్స్ని నేను చేంజ్ చేయను. ఏదో ఒక్క ఎలిమెంట్స్ని చేంజ్ చేసినా అన్ని ఎలిమెంట్స్ చేంజ్ అవుతాయి రియల్ టర్మ్లో. అలాగే మనం ఇక్కడ ఒక్క ఎగ్జామ్ రాకపోయినా ఎలాగైతే డబ్బులు కడుతున్నామో అలాగే గైస్ ఇక్కడ నేను రాసిన చూడండి. సో అలాగే నేను నా వెబ్సైట్లో ఒక్క ఎలిమెంట్ని మాడిఫై చేసిన రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ అప్డేట్ అవుతాయి. సో టైం టేకిన్ ప్రాసెస్. సో యూజర్ నాట్ యూస్ దిస్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకోసమే నేను చాలా ఆలోచించి మీ అందరికీ మనకి ఎగ్జామ్స్ అంటే బాగా గుర్తుంటాయి కాబట్టి మీకు చెప్తున్నాను గైస్. సో వర్చువల్ డామ్, రియల్ డామ్ చూసాం, ఇప్పుడు వర్చువల్ డామ్ గైస్. వర్చువల్ డామ్ అంటే మనకి అందరికీ తెలిసిందే. క్లారిటీ అంటే రియల్ డామ్ ఏంటి? కన్ఫ్యూజన్. దానికి ఏది అప్డేట్ చేయాలో తెలియక ఎంటైర్ వెబ్ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని అప్డేట్ చేసేది గైస్ కన్ఫ్యూజన్తో. కానీ వర్చువల్ డామ్ అలా కాదు గైస్, దానికి క్లారిటీ ఉంటుంది. సో మనం చూద్దాం గైస్. ఆ క్లారిటీ ఏంటి? సప్లీ సెమ్ ఎగ్జామ్స్ గైస్. సప్లీలో ఏంటి? సో ఎక్కడ నేను ఈ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఆగిందో, లేకపోతే ఏదైతే నేను చదివానో, ఓకే గైస్, ఏదైతే నేను చదివానో దానికి మాత్రమే మనీ పే చేస్తా గైస్. ఓకేనా? దానికి మాత్రమే మనీ పే చేస్తా. సో క్లారిటీ. ఓకే గైస్. అప్పుడేంటి? సో నాకు సెమ్ మొత్తం ఆగిపోయింది గైస్. ఓకేనా? సెమ్ మొత్తం అయిపోతే నేనేం చేస్తా? ఒక్క సబ్జెక్ట్కి మాత్రమే కట్టుకుంటా, మిగతా వాటికి కట్టను. సో ఏంటి? నాకు క్లారిటీ ఉంది. అంటే నేను అవైలబుల్గా ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని అప్డేట్ చేస్తున్నాను లేదు, నాకు క్లారిటీ ఉంది. నేను అది చదవాలా అంటే నేను ఇక్కడ డెసిషన్ తీసుకునే అవకాశం నాకు ఉంది. సో అలాగే వర్చువల్ డామ్ ఏం చేద్దంటే, సో ఏం చేస్తుంది? ఓకే యూజర్ దీని మీద యాక్షన్ పర్ఫామ్ చేశాడు, ఓకే దీన్ని అప్డేట్ చేయాలి. ఎందుకంటే యూజర్ దీని మీద యాక్షన్ పర్ఫామ్ చేశాడు అంటే ఆ ఎలిమెంట్ మాడిఫై అవ్వచ్చు, లైక్ డిలీట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, ఇన్సర్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఏంటి? వర్చువల్ డామ్ ఎప్పుడు పర్ఫామ్ అవుతుందంటే యూజర్ యాక్షన్స్ బేస్ చేసుకుని గైస్. ఓకేనా గైస్? మీరు బాగా గుర్తుపెట్టేసుకోండి. రియల్ డామ్ అంటే కన్ఫ్యూజన్, వర్చువల్ డామ్ అంటే క్లారిటీ. రియల్ డామ్లో కన్ఫ్యూజన్ చేసుకుని లైక్ వెబ్ పేజ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని అప్డేట్ చేసేది గైస్. సో టైం టేకిన్ ప్రాసెస్. సో వర్చువల్ డామ్ అలా కాదు గైస్. వర్చువల్ డామ్ ఏంటి? క్లారిటీతో యూజర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఎలిమెంట్ రీలోడ్ అవ్వాలో సో ఆ ఎలిమెంట్ మాత్రమే రీలోడ్ అవుద్ది గైస్. ఓకేనా? లైక్ అప్డేట్ అవుద్ది. సో గైస్ ఇప్పుడు నోట్ చూడండి గైస్. సో దట్స్ వై రియాక్ట్ జేఎస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ గైస్. చాలామందికి సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటో తెలియదు గైస్. ఇప్పుడు చూద్దాం ఎందుకు రియాక్ట్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అని పిలుస్తారో చూద్దాం గైస్. బికాస్ వెన్ ఫుల్ పేజ్ లోడ్స్ ఓన్లీ వన్స్ గైస్. ఎప్పుడైతే మన పేజ్ అనేది లోడ్ అయిందో తర్వాత మన పేజ్ అనేది లోడ్ అవ్వదో. ఓకే గైస్? కానీ రియల్ డామ్లో ఏంటి? ప్రతిసారి లోడ్ అవుతుంది. కానీ ఏంటి? మనకి వర్చువల్ డామ్ యూజ్ చేస్తున్నాం రియాక్ట్లో. వర్చువల్ డామ్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? మనం ఎప్పుడైతే స్టార్టింగ్ ఓపెన్ చేసామో అప్పుడు మాత్రమే లోడ్ అవుద్ది. కానీ మిగతా తర్వాత ఏమవుద్ది? ఓన్లీ స్పెసిఫిక్ పార్ట్స్ మాత్రమే లోడ్ అవుద్ది గైస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్. అంటే మనం ఎప్పుడు కూడా ఒక సింగిల్ పేజ్ HTML పేజ్లోనే మన ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం రన్ చేస్తే దాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు గైస్. ఓకేనా? మనకి రియల్ డామ్లో ఏంటి? ప్రతిసారి ఒక పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది గైస్. కానీ ఇక్కడ ఏంటి? ఈ పేజ్ మొత్తం రీలోడ్ అవ్వకుండా ఆ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రీలోడ్ అవుతే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్ గైస్. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. సో మనం ఏం చూసాం? రియాక్ట్ అంటే ఏంటో చూసాం. మళ్ళీ వై రియాక్ట్లో ఏం చూసాం అంటే వర్చువల్ డామ్ యూజ్ చేయడం వల్ల సో మనం రియాక్ట్ని యూజ్ చేయాలి. ఎందుకు? ఓకేనా గైస్? ఎందుకు? వర్చువల్ డామ్ యూజ్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఎలిమెంట్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి, రిమైనింగ్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏంటి గైస్? తర్వాత కోడ్ రీయూజ్ గైస్.
ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే గైస్ మీరు అబ్జర్వ్ చేశారా, మనం చాలా వెబ్సైట్లో కానీ చూస్తుంటాం, ఫోన్లో కానీ చూస్తుంటాం, చాలా వెబ్సైట్ గైస్. అంతెందుకు గైస్, యూట్యూబ్ ఉందా గైస్? యూట్యూబ్ మీరు ఎప్పుడన్నా లైక్ యూట్యూబ్ కాకపోయినా గైస్ మీరు ఏదైనా తీసుకోండి, యూట్యూబ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి గైస్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఎప్పుడైతే లైక్ హోమ్ పేజ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారో గైస్ కింద ఫోటో మాత్రం మారదు గైస్. చూసారా మీరు ఎప్పుడన్నా కింద ఫోటో పైన హెడ్డర్ మారదు గైస్. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటంటే ఆ ఫోటో ఆ హెడ్డర్ కోడ్ అనేది ఏదో ఒక చోట రాసుకుని ఆ కోడ్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు గైస్. గైస్ ఈ ఫెసిలిటీ అనేది రియాక్ట్లోనే ఉంది గైస్. అదే జావా స్క్రిప్ట్ మనం యూస్ చేసుకుని ఒక్క ఫైల్లో అంటే ఒక్క హెచ్టిఎంఎల్ ఫైల్లో రాసిన కోడ్ని వేరే హెచ్టిఎంఎల్ ఫైల్లో మనం యూస్ చేసుకునే ఆప్షన్ లేదు గైస్. సో ఆ పేజీలో కూడా సేమ్ డిజైన్ రావాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ రాసిన కోడే అక్కడ రాయాలి గైస్. సో అంతెందుకు గైస్, సో నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనం సో గైస్ అంతెందుకు, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను కాలేజ్ వెబ్సైట్ బిల్డ్ చేశాను గైస్. సో కాలేజ్ వెబ్సైట్లో నేను 2 లాగిన్ పేజెస్ పెడుతున్నాను గైస్. సో ఒకటేమో స్టూడెంట్కి, ఒకటేమో స్టాఫ్కి గైస్. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ యూస్ చేసినట్టయితే నేను లాగిన్ పేజ్ అనేది యూజర్కి సపరేట్గా రాయాలి, స్టూడెంట్కి సపరేట్గా రాయాలి, స్టాఫ్కి సపరేట్గా రాయాలి. కానీ నేను ఎప్పుడైతే రియాక్ట్ యూస్ చేశానో ఒక్క లాగిన్ పేజ్ అంటే గైస్, ఇప్పుడు ఈ లాగిన్ పేజ్ అంటే ఎవరికైనా యూజర్ నేమ్ పాస్వర్డే అంతేనా గైస్. కానీ నేను ఎప్పుడైతే రియాక్ట్ యూస్ చేశానో ఒక ఫంక్షన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ లాజిక్ రాసుకుని ఆ ఫంక్షన్ని లాజిక్ పేజ్లో కాల్ చేసుకుంటా, అదే యూజర్ లాగిన్ స్టూడెంట్ లాగిన్ పేజ్లో కాల్ చేసుకుంటా, స్టాఫ్ లాగిన్ పేజ్లో కాల్ చేసుకుంటా. అంటే ఇక్కడ ఏంటి మన కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది, మనకు క్లారిటీగా ఉంటుంది. సో కోడ్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు గైస్. సో జస్ట్ మీకు అర్థమవుతాగా చెప్తున్నాను గైస్. మనం ముందు ప్రాక్టికల్గా కూడా చూద్దాం ఎలా రీయూజ్ చేసుకోవాలి, ఎలా ఒక పేజీలో ఉన్న మనం ఒక పేజీలో రాసిన కోడ్ అనేది వేరే పేజ్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో మనం క్లారిటీగా ఫర్దర్ వీడియోస్లో చూద్దాం గైస్. ఓకేనా? సో అది గైస్ మనం వాట్ ఈస్ రియాక్ట్ చేసి చూసాం, ఎందుకు రియాక్ట్ చేసి వాడతారో కూడా చూసాం గైస్. సో మనకు 2 టాపిక్స్ కంప్లీట్. ఇప్పుడు ఏం చూద్దాం గైస్, హౌ టు క్రియేట్ ఏ రియాక్ట్ యాప్ గైస్. ఇప్పుడు ఏం చూద్దాం, ఎందుకు అసలు వాట్ ఈస్ రియాక్ట్ చూసాం, ఎందుకు రియాక్ట్ యూస్ చేస్తారో కూడా చూసాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు పాయింట్ టు ది థర్డ్ పాయింట్ గైస్. ఇప్పుడు ఏంటి, హౌ టు క్రియేట్ ఏ రియాక్ట్ యాప్ గైస్. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మనకే రియాక్ట్ వర్క్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ అనేది సర్వర్లో రన్ అవ్వాలి గైస్. ఓకేనా? సర్వర్ ఇస్ నథింగ్ బట్ టెర్మినల్. ఓకే గైస్, ఆ టెర్మినల్లో మనకి జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలంటే గైస్ మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సింది Node.js గైస్. ఓకేనా? ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి, Node.js. ఓకే గైస్, మీరు ఎప్పుడైతే Node.js ఇన్స్టాల్ చేసుకుంటారో అప్పుడే మనకి రియాక్ట్ అనేది వర్క్ అవుద్ది గైస్ మీ సిస్టంలో గైస్. ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది. మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి గైస్ నేను ఇప్పుడు గైస్ ఇక్కడ నేను టైప్ చేస్తాను గైస్. నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ చేశాను గైస్. మీరు జస్ట్ సింపుల్గా Node.js డౌన్లోడ్ అని కొట్టండి గైస్. ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే గైస్ ఇక్కడ మీరు ఆప్షన్ చూపించదు గైస్. ఇక్కడ విండోస్ గైస్, ఇక్కడ చూసారా విండోస్ గైస్. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్. ఇక్కడ నాదైతే విండోస్ కాబట్టి విండోస్. మీరు అది ఏదైతే అది 864 కానీ 86 కానీ సో అలా మీరు సెలెక్ట్ చేసుకుని మీ క్రెడెన్షియల్స్. సో గైస్ ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్, మీరు స్టాండ్ అలోన్ బైనరీ గైస్. అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఏది క్లిక్ చేయాలని గైస్. మీరు ఫస్ట్ది క్లిక్ చేయండి గైస్. ఓకేనా? విండోస్ ఇన్స్టాలర్. ఓకేనా గైస్, విండోస్ ఇన్స్టాలర్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసుకున్నాను గైస్. సో అందుకే నేను ఇన్స్టాల్ చేస్తా. ఓకేనా గైస్? సో మీకోసమే నేను ఎలా ఏ లింక్ ఓపెన్ చేయాలి ఏంటి అనేసి. సో మీరు ఏ లింక్ ఓపెన్ చేసినా సో మీకు ఇలా 2 బటన్స్ ఉంటాయి గైస్. సో విండోస్ ఇన్స్టాల్ దాని మీద క్లిక్ చేస్తే గైస్, ఒకసారి మీకోసం నేను క్లిక్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి గైస్, చూసారా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది గైస్. డౌన్లోడ్ కూడా అయిపోయింది.
సో గైస్ ఇలా చూడండి, మనకి ఇలా అయితే వచ్చింది గైస్ ఇంటర్ఫేస్. గైస్ ఇప్పుడైతే నేను క్యాన్సిల్ కొడుతున్నాను. సో మీరైతే అలా కాకుండా నెక్స్ట్ కొట్టండి గైస్. ఓకే గైస్, మీరైతే అలా నెక్స్ట్ కొట్టిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇన్స్టాల్ అని ఉంటుంది గైస్. సో నేనైతే అది మొత్తం చేస్తలేదు ప్రాసెస్. సో నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే గైస్, సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఆర్ యూ వాంట్ టు షో క్యాన్సిల్ ఇన్స్టాలేషన్? ఎస్. ఓకే గైస్, నేనైతే క్యాన్సిల్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం గైస్. మనం ఏంటి ఫస్ట్ ఏమనుకున్నాం మనం ఇన్స్టాల్ అవ్వాలి Node.js. గైస్ మీరు ఇన్స్టాల్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి అంటే గైస్ మనం ఏం చేయాలి అంటే మీరు విండోస్ ఆర్ క్లిక్ చేయండి గైస్. ఓకేనా, విండోస్ ఆర్ క్లిక్ చేయండి. విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేసిన తర్వాత CMD అని టైప్ చేయండి గైస్. ఏంటి CMD అని టైప్ చేయండి. ఇప్పుడు టెర్మినల్ ఏం చేస్తారు గైస్, node -version. ఓకే గైస్, ఏం టైప్ చేస్తారు, node space -version. ఓకే గైస్, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎంటర్ క్లిక్ చేస్తారో గైస్ మీరు ఇన్స్టాల్ చేసిన Node.js వర్షన్ ఇక్కడ డిస్ప్లే అయితే మీ సిస్టంలో సక్సెస్ఫుల్గా Node.js ఇన్స్టాల్ అవుద్ది గైస్. లేకపోతే సంథింగ్ మీరేదో రాంగ్ చేశారు గైస్. సో ఎప్పుడైతే మీ దాంట్లో ఇలా ఇన్స్టాల్ అయ్యిందో సో నెక్స్ట్ ఏం చేయాలో మనం చూద్దాం గైస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి గైస్ మనకి, సో మనం ఏంటి ఫస్ట్ ఇన్స్టాల్ Node.js గైస్. తర్వాత ఏమన్నాడు మనకి ఈ కమాండ్ యూజ్ చేయమన్నాను గైస్. ఏంటి ఆ కమాండ్, npx create react app గైస్. ఇక్కడ మై యాప్ అనేది మీ ఇష్టం గైస్. నేను మై యాప్ అనేది జస్ట్ లైక్ ఫోల్డర్ నేమ్ గైస్. ఇక్కడ npx ఫుల్ ఫామ్ ఏంటి, నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్. ఓకే గైస్, నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్ అంటే ఇక్కడ ఏంటంటే నోడ్లో ఉన్న ప్యాకేజ్ గైస్. నేను ఆల్రెడీ చెప్పాను, లైబ్రరీస్ నథింగ్ బట్ ఏ టూల్. అంటే టూల్స్ అంటే ఏంటి, మన దాంట్లో డిఫాల్ట్గా అన్నీ ఉంటాయి. సో అన్నీ అంటే ప్యాకేజెస్, జస్ట్ మనం ఆ ప్యాకేజెస్ని యూజ్ చేసుకోవడమే. సో దేని సహాయంతో, నోడ్ సహాయంతో. ఓకే గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఇప్పుడు నేను మీకోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను గైస్. మీకోసం ఒక న్యూ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను గైస్. సో నేను న్యూ అనే ఫోల్డర్ని నేను VS Codeలో ఓపెన్ చేస్తున్నాను గైస్. సో నేను VS Codeలో న్యూ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను గైస్. చూడండి, నాకు జస్ట్ న్యూ అనే ఒక్క ఫోల్డరే ఉంది, జస్ట్ ఏమీ లేదు గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను గైస్. నేనేం చేస్తున్నాను అంటే project 1 అలా కాదు గైస్. నేనేం చేస్తున్నాను అంటే ఓకే గైస్, project 1. ఓకే గైస్, నేనేం చేసా, న్యూ అనే ఫోల్డర్లో project 1 అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు మనల్ని ఏం కమెంట్ చేయమన్నాడు, npx create react app ఫోల్డర్ని గైస్. ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను గైస్. టెర్మినల్ ఎలా ఓపెన్ చేయాలి, మనకు VS Codeలో గో పక్కన 3 డాట్స్ ఉంటాయి గైస్. దాని మీద క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రన్, ఒకటి టెర్మినల్, ఒకటి హెల్ప్ గైస్. మీరు ఎప్పుడైతే టెర్మినల్కి వెళ్తారో మనకి ఇక్కడ న్యూ టెర్మినల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి గైస్. కింద మీకు ఎలా ఓపెన్ అవుతుంది గైస్ ఇంటర్ఫేస్ గైస్. ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే ముందు మీరు గైస్ ఇక్కడ మనకి పాత్ ఎక్కడుంది గైస్, నాకు పాత్ అనేది నాకు ఎక్కడుంది, డెస్క్టాప్ న్యూ అంటే నాకు డెస్క్టాప్లో న్యూ అనే ఫోల్డర్ దగ్గర నాకు పాత్ ఉంది గైస్. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, పాత్ మనకి చేంజ్ చేయాలంటే కమాండ్ ఏంటి, cd ఫోల్డర్ నేమ్. అప్పుడు మనకి ఏం చేయొద్దంటే మూవ్ వన్ ఫోల్డర్ పాత్ టు అనదర్ ఫోల్డర్. అంటే మీరు ప్రజెంట్ ఉన్న ఫోల్డర్ నుంచి మీరు cd పక్కన ఏదైతే ఫోల్డర్ నేమ్ రాశారో ఆ ఫోల్డర్కి మూవ్ వద్దు గైస్. సో ఈ కమాండ్ రాస్తే ఏమవుద్ది గైస్, మనకి కమాండ్ ఫర్ క్రియేటింగ్ ఏ న్యూ రియాక్ట్ యాప్ గైస్. ఇప్పుడు మనం రాద్దాం గైస్. ఇప్పుడు నేను న్యూ అనే ఫోల్డర్లో ఉన్నా, కానీ మనకి ప్రాజెక్ట్ 1లో నాకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. సో నేను ఏం చేస్తున్నా, cd. సో నేను చేంజ్ డైరెక్టరీ ఏం చేస్తున్నా, నా డైరెక్టరీ ఏంటి, project 1 గైస్. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఏంటి నా పాత్ డెస్క్టాప్లో న్యూ అనే ఫోల్డర్లో project 1 అనే ఫోల్డర్లో నాకు ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి గైస్. నేను ఇప్పుడు రియాక్ట్ యాప్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి, సో npx ఫుల్ ఫామ్ ఏంటి గైస్, నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్. ఓకేనా, npx క్రియేట్ రియాక్ట్ యాప్. ఓకే గైస్ ఇది కామన్, క్రియేట్ రియాక్ట్ యాప్ అంటే రియాక్ట్ యాప్ని క్రియేట్ చేయమని. ఓకే గైస్, npx అంటే నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్. ఓకేనా, npx క్రియేట్ రియాక్ట్ యాప్ గైస్. ఇక్కడ మనం ఫోల్డర్ నేమ్ రాయాలి గైస్. అంటే మన ప్రాజెక్ట్ అనేది ఏ ఫోల్డర్లో మనం స్టోర్ చేసుకుంటామో ఆ ఫోల్డర్ నేమ్ గైస్.
సో నేనేమి ఇస్తున్నానంటే సో నేను మన వన్ గైస్. సో నా ఫోల్డర్ నేమ్ ఏంటి 1. సో నేను ఎప్పుడైతే ఇలా రాసి ఎంటర్ కొట్టానో మనకి ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో 1 అనే ఫోల్డర్ మనకి క్రియేట్ అవుతుంది గైస్. క్రియేట్ అయ్యి దాంట్లో మన రియాక్ట్ ప్రాజెక్టు క్రియేట్ అవుతుంది గైస్. ఓకేనా. ఇప్పుడు నేను npx క్రియేట్ రియాక్ట్ యాప్ గైస్. సో నేను ఎంటర్ కొడుతుంది గైస్. గైస్ ఇక్కడ చూడండి మనకి సో లోడ్ అవుతుంది, మనకి ఇన్స్టాల్ అవుతుంది ప్యాకేజెస్ అన్ని. గైస్ మీరు ఇక్కడ చూసారా ఇన్స్టాలింగ్ ప్యాకేజెస్. గైస్ నేను చెప్పా కదా ప్యాకేజెస్ అంటే ఏంటి, టూల్స్ అంటే ఏంటి. ప్యాకేజ్ అంటే ఒక అంటే కాంబో. ఆ కాంబోలో ఆ ప్యాకేజ్లో ఏముంటాయి అంటే మనకు కావాల్సిన ఫంక్షన్స్ కానీ మెథడ్స్ కానీ సో దాంట్లో ఉంటాయి. మనం ఏం చేయాలి, జస్ట్ ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుని మనకు కావాల్సిన మనకి రిక్వైర్మెంట్స్ కావాల్సిన మెథడ్స్ని క్లాసెస్ని యూజ్ చేసుకోవాలి గైస్. సో ఓకేనా. సో అందుకే రియాక్ట్ని లైబ్రరీ అంటారు. లైబ్రరీ ఈజ్ నథింగ్ బట్ టూల్ కిట్. ఓకే గైస్. సో మనకి ఇంకా ఇన్స్టాలింగ్ అవుతుంది, సో సమ్ టైం తీసుకుంటుంది గైస్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే గైస్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ 1లో గైస్ ఇక్కడ చూడండి మనకేమైంది ప్రాజెక్ట్ 1/1 అంటే ప్రాజెక్ట్ 1లో మనకి 1 అనే ఏమైంది గైస్ 1 అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. అవుతుంది గైస్ 1 సెకండ్. సో అది గైస్ మీరు గైస్ ఇలా చూస్తే మీకు రాదు గైస్. మీరు కూడా నేను చెప్తున్నప్పుడే సిస్టమ్ ఓపెన్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి గైస్ మీరు కూడా నాతో పాటు చేస్తే గైస్ రోజుకి ఒక 1 అవర్ గైస్ 1 అవర్ 1.5 అవర్ మీరు టైం కేటాయిస్తే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకవేళ నేను చెప్తున్నప్పుడైనా నా వీడియో చూస్తున్నప్పుడైనా కనీసం ఒక 1/2 అవర్ అయినా ల్యాప్టాప్ ముందేసుకుని ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చుద్ది గైస్. అలా కాకుండా మీరు పడుకుని అక్కడ కూర్చుని ఫోన్లో కానీ ల్యాప్టాప్లో వీడియో చూస్తే రాదు గైస్. ఓకేనా గైస్. ఇక్కడ మీకు తెలియాలంటే ప్రాసెస్ అయ్యిందో లేదని గైస్ ఇక్కడ మీకు ఎప్పుడైతే హ్యాపీ హ్యాకింగ్ అని వచ్చుద్దో అప్పుడే మనకు సక్సెస్ఫుల్గా రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది గైస్. గైస్ ఇక్కడ చూడండి ఇది మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గైస్. మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మనం రేపు చూద్దాం. అసలు రేపు పొద్దున మనం ఏం చూద్దామంటే అసలు మనకు 1 అనే ఫోల్డర్లో అసలు ఇన్ని క్రియేట్ అయినాయి. అసలు ఒక్కొక్క దాని మీనింగ్ ఏంటి, ఏది ఎప్పుడు ఏం చేయాలి, దేని లోపల ఏం చేయాలి అసలు మొత్తం మనం చూద్దాం గైస్. ఇక్కడ మనం చూసినట్టయితే నోడ్ మాడ్యూల్స్లో ఇక్కడ ఏంటో చాలా ఉన్నాయి. సో అసలు ఇదంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటి, పబ్లిక్లో ఇవన్నీ ఏంటంటే ఉన్నాయి. సో మనకి ఎస్ఆర్సి అంటే ఏంటి, ఎస్ఆర్సిస్లో ఏంటి గైస్. ఇక్కడ ఒక్కొక్క ఫోల్డర్లో ఏంటంటే ఉన్నాయి గైస్. సో ఇదంతా అసలు ఏంటి, ఒక్కొక్క ఫోల్డర్ మీనింగ్ ఏంటి, ఆ ఫోల్డర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆ ఫోల్డర్లో ఏం రాయాలి, సో ఇదంతా మనం రేపు చూద్దాం గైస్. ఓకేనా. జస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసా ఇప్పుడు నేను దాన్ని రన్ చేస్తున్నాం గైస్. సో మనం క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటి గైస్, npx క్రియేట్ రియాక్ట్ యాప్ ప్రాజెక్ట్ అంటే ఫోల్డర్ నేమ్ గైస్. ఓకేనా. సో గైస్ మనకి రన్ చేయడానికి ఏంటంటే సింపుల్గా npm స్టార్ట్ గైస్. ఓకేనా. ఏంటిది npm స్టార్ట్. ఓకే గైస్ npm స్టార్ట్ చేస్తున్నా గైస్. చూడండి గైస్ 1 సెకండ్ గైస్. గైస్ ఇక్కడ చూసారా మనకి ఎర్రర్ చూపించింది. ఎందుకు మనకి ఎర్రర్ చూపించింది గైస్, ఎవరన్నా చెప్పండి గైస్. ఇక్కడ మనకి గైస్ నేను మీకు క్లారిటీగా ముందే చెప్పాను గైస్. మనం ఒక కమాండ్ ముందు మనం యూజ్ చేయాలంటే మనం ఏ పాత్రలో ఉన్నామో యూజ్ చేయాలి గైస్. ఇక్కడ నేను ఏ పాత్రలో ఉన్నా డెస్క్టాప్ న్యూ అంటే గైస్ ఇక్కడ నేను డెస్క్టాప్ న్యూలో పాత్రలో ఉన్నా గైస్. మనకి డెస్క్టాప్ న్యూలో ముందు అసలు మనకి ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది. ఆ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో 1 అనే ఫోల్డర్ ఉంది. ఆ 1లో ప్రాజెక్ట్ ఉంది. సో నేను ఆ పాత్రలోకి వెళ్ళి మనం npm స్టార్ట్ అని కొడితే మనకి ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. సో మనం అలా ఫోల్డర్ చేంజ్ అవ్వాలంటే మనం చేంజ్ డైరెక్టరీ. ఓకే గైస్. సిడి అంటే ఏం లేదు, చేంజ్ డైరెక్టరీ. మనం ఏం చేయాలి గైస్, ఫస్ట్ న్యూలో ఉన్నాం మనం. సో మనం ఏం చేయాలి, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఓకే గైస్. ఇప్పుడు మనం డెస్క్టాప్లో న్యూ ఫోల్డర్లో ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ ఏంటి 1 cd.1. ఓకే గైస్. cd స్పేస్ 1 గైస్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ లైక్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్నాం గైస్. ఇప్పుడు నేను npm స్టార్ట్ గైస్. ఎప్పుడైతే మనం npm స్టార్ట్ కమాండ్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా బ్రౌజర్లోకి వెళ్ళిపోయి మనకి ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఇప్పుడు ఒకసారి చూడండి గైస్, npm స్టార్ట్. ఓకే గైస్.
గైస్ ఇప్పుడు చూడండి గైస్, చూసారా లెర్న్ రియాక్ట్. గైస్ సక్సెస్ఫుల్గా మనం అయితే రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసాం గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు మనం ఇంకా ఏం చేసాం గైస్? సో మనం డిస్కస్ చేసుకున్నట్టు అసలు రియాక్ట్ అంటే ఏంటో చూసాం, ఎందుకు రియాక్ట్ యూస్ చేస్తారో చూసాం, రియాక్ట్ యాప్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం, ఎలా రన్ చేయాలో కూడా చూసాం గైస్. సో అది గైస్, సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ డే 15 గైస్. సో రేపొద్దు నేను చూద్దాం మనం అసలు ఈ స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు నేను ఎందుకు నేను ఇలా కమాండ్ కొట్టినప్పుడు నాకు ఎందుకు నాకు ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ అయ్యింది, అసలు ఏ ఫోల్డర్లో ఏం రాయాలి, ఎందుకు ఇవన్నీ ఉన్నాయి, అసలు నేను తీసేస్తే ఏమైనా ప్రాబ్లం అవుద్దా లేకపోతే ఉంచాలా. సో ఇవన్నీ మనం రేపొద్దున క్లాస్లో డిస్కస్ చేద్దాం గైస్. అండ్ రేపొద్దున ఏం చేద్దామంటే రైట్ బేసిక్ కోడ్ ఇన్ రియాక్ట్. సో గైస్ రేపొద్దున ఎవ్వరూ మిస్ అవ్వద్దు, ఎందుకంటే జస్ట్ ఇవాళ నేను థియరీ చెప్పాను వాట్ ఈజ్ వాట్. గైస్ రేపొద్దున ఏంటంటే నేను ప్రాక్టికల్గా కోడ్ రాసి మీకు చూపిస్తాను గైస్, అసలు రియాక్ట్లో మనం కోడ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే గైస్. సో ఐ హోప్ మీరందరూ రేపు క్లాస్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవుతారు అనుకుంటున్నాను గైస్. సో ఐ హోప్ మీరు వీడియోస్ చూస్తున్నారు అనుకుంటున్నాను గైస్. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు మాత్రమే చూడకోకుండా మన కంటెంట్ అనేది అందరికీ షేర్ అయ్యేలాగా సో షేర్ చేయండి గైస్. అండ్ ఎంతమందికి షేర్ అయితే మన కంటెంట్ అంత యూస్ఫుల్ గైస్, మన కంటెంట్ అందరికీ రీచ్ అయ్యి సో అందరూ తెలుసుకోవాలి గైస్ కంటెంట్ ఎంత బిజీ అని. సో అదే నా మెయిన్ గోల్ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ డే 15 గైస్. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. So thanks for watching guys. So bye guys.